అలా వింటే అసలు నీకు రామాయణం తెలియదు అంటే భయం వేసేది నాకు ఆంజనేయ స్వామి దండం పెట్టుకోవాలంటే. ఎందుకంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచారి ఏమో ఎంత సెల్ఫ్ డౌట్ ఉంటుందో రాముడికి కూడా. హనుమంతుడికి అసలు అంటే కూర్చుండిపోతాడంట హనుమంతుడు. మాస్ ఫైట్ అంటారు చూడు, ఊర మాస్ ఫైట్. దానిలో పెద్ద శరీరం చేసుకుంటాడు, రాక్షసులను పడతాడంట. దిస్ ఇస్ నాట్ ఇన్ వాల్మీకి రామాయణ బై ద వే, దిస్ ఇస్ ఇన్ సమ్ అదర్ రామాయణ. చుట్టుపక్కల ఒక మాంసపు ముద్ద పడుంది. సో లెట్ మీ ఇంట్రడ్యూస్ యూ టు పీపుల్ ఫస్ట్ ఏమో. యాక్చువల్లీ నేను ఆలోచిస్తుంటాను అనమాట. అంటే దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ మైట్ హూ రియలీ అప్రిషియేట్ యువర్ వర్క్ అండ్ ఆల్. వాళ్ళు వింటూ ఉంటారు నీ దాంట్లో చాలా సూర్యగాడు, మా సూర్యగాడు చెప్పాడు, మా సూర్యగాడు ఇలా అంటే ఎవడ్రా ఈ సూర్య అనుకుంటారు కదా, అది నేనే. బట్ బిసైడ్స్ దట్ ఓకే ఒక్క హనుమ గురించి మాట్లాడడానికి ట్రై చేద్దాం ఫస్ట్. వాట్ మేడ్ హిమ్ సో గుడ్, అంటే అంత మంచి చేయడానికి ఎందుకు నేచర్ సెలెక్ట్ చేసుకుంది అన్న టాపిక్ మాట్లాడదాం. మనం అందరం సక్సెస్ సింబల్గా హనుమంతుడిగానే ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం హనుమంతుడిని. అండ్ ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తే ఆ రెఫరెన్స్ మహాభారతం కూడా వెళ్ళింది. కృష్ణుడు అర్జునుడు రథం దగ్గర కూడా హనుమంతుడి జెండా ఉంటుంది, జెండాపై కపిరాజు అని అంత ఫేమస్ అయింది. ఎందుకు అయింది? వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ హనుమ? It is just my random thought. You don't even know that I am going to talk about it. Interesting question. And I am assuming నేను చెప్పే నా thought about this might open a new door in your brain అనమాట. పీపుల్ యూజువలీ అంటే జనాలందరికీ హనుమాన్ గురించి తెలిసిన వాళ్ళందరూ వాళ్ళు ఏమనుకుంటారంటే, అంటే దే నో హనుమ ఫర్ హిస్ కరేజ్, ఫర్ హిస్ స్ట్రెంగ్త్ అండ్ ఫర్ హిస్ devotion towards Lord Rama. Very few people know his knowledge anamata, how much he possessed knowledge anamata about everything. Aina sakala vedalu chadukunna vallallo ayana okkaru. So I feel like this is one of the best combinations anamata. Ante to have strength, first mental strength and then to have that physical strength combining with it అనమాట. అంటే ఆ రెండు ఉన్న వాళ్ళల్లో అంత బలవంతుడు. ఇప్పుడు రాముడు బలవంతుడే అండ్ హీ ఆల్సో హాస్ నాలెడ్జ్. చెప్పడానికి సారీ టు కట్ యు ఇన్ బిట్వీన్. హనుమంతుడిని చాలా మంది బలవంతుడు హనుమంతుడు అని ఇష్టపడతారు, కానీ హనుమంతుడు ఈజ్ ఎ వెరీ స్పెషల్ క్యారెక్టర్. ఎందుకో తెలుసా? ఆయన ఇంద్రియ నిగ్రహం ఉంది. చాలా మందికి బలం ఉన్న వాళ్ళకి ఎందుకు అది రేరెస్ట్ కాంబినేషన్ అయిందంటే, బలం ఉన్న వాళ్ళకి ఇంద్రియ నిగ్రహం ఉండదు. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మోస్ట్ ఆఫ్ ఇట్ రావణాసుడు బలవంతుడు రా, వాలి బలవంతుడు. ఓకే, వీళ్ళిద్దరు బలవంతులు. వీళ్ళు ఎగ్జాంపుల్గా నార్మల్గా ఆ టైం ఉన్న వాళ్ళు కాబట్టి తీసుకుంటే, వీళ్ళ బలం వీళ్ళని కామంకి, మిగతా అవతల మీద హింసకి, వాటికి పనికొచ్చింది. అయితే ఇక్కడ హనుమంతుడు బలం అనేది రాముడికి పనికొచ్చింది. సో ఇఫ్ నాట్ హనుమ గనక రాముడిని కలవకపోయింటే హనుమంతుడి జీవితం అలా ఉండేదంటావు? జస్ట్ he might not have been as strong as he thought he was. అంటే మనం దానికి ముందర ఎప్పుడు కూడా మనం హనుమంతుడి బలం గురించి మనం ఎక్కడ వినలా. సుందరకాండలోనే he chants Rama and for Rama only he sorts of shows up his strength anamata. Just because I don't know. Maybe something. So, హనుమంతుడు చిన్నప్పుడు చాలా బలవంతుడు అనమాట, ఎక్స్ట్రీమ్ బలం. సో ఇక్కడ జనాలకు చూపించడం ఎర్లీ స్టేజెస్ లో ఎవడన్నా బలం వస్తే అన్ని విచ్చలవిడిగా అవే ఛాన్స్ ఉంది. అలానే హనుమంతుడు అయ్యారు. హనుమంతుడు అలానే చాలా మందితో, కానీ ఆయన అంటే హింస అని చెప్పని కానీ ఆటలాడడం, అందరితో ఆటలాడడం, అలా గొడవలు పడ్డం అలాంటివన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. అయితే ఋషులు దీన్ని కనిపెట్టి, నువ్వు ఇంత బలవంతుడు కాబట్టి నువ్వు నీ బలం అంటే ఎవరో గుర్తు చేస్తే, మహత్కార్యంకి గుర్తు చేస్తే తప్ప నీకు ఆ బలం అప్పటిదాకా గుర్తురాదని అదొకటి శాపం. ఓహో, ఓకే, నాకు తెలియదు. నేనేమనుకున్నా ఆయనకు అసలు తెలియదేమో ఆయనకి స్ట్రెంగ్త్ ఉందని. ఆ స్ట్రెంగ్త్ అంతా ఆయనకి ఆ టైంలో
రాముడిని తలుచుకుని ఆయన బికాస్ ఆఫ్ రామ అంటే ద డివోషన్ దట్ హీ హ్యాస్ టు రామ, అందుకు ఆయనకు ఆ బలం మళ్ళీ ఆయనకు వచ్చి హీ బికమ్స్ హూ హీఈస్ అని నేను అనుకున్నా. నాకు తెలియదు, ఐ డెంట్ థింక్ దట్ ఐ న్యూ హీ వాజ్ స్ట్రాంగ్, ఐ డెంట్ థింక్ హీ వాజ్ దాట్ స్ట్రాంగ్ ఈవెన్ బిఫోర్ హీ మెట్ రామ. ఈవెన్ బిఫోర్ హీ మెట్ రామ. అసలు ఆయనకి బేసికలీ ఆయన వాయుపుత్రుడు, అంజనీ సుతుడు వాయుపుత్రుడు కదా. సో ఆయన ఆల్రెడీ వెరీ స్ట్రాంగ్ అనమాట. వాయుదేవుడు కుమారులను చూస్తే వాయుదేవుడు కుమారులు ఎవరు? భీముడు అంటే హూ ఆర్ లైక్ ఫిజికలీ వెరీ స్ట్రాంగ్. భీముడు అంత 1000 ఏనుగుల బలం వాడు, హనుమంతుడు ఎక్స్ట్రీమ్ బలం వాడు. సో వీళ్ళందరూ బలవంతులు. సో వాయుపుత్రులందరూ బలవంతులే బేసికలీ. సో ఈయనకి చాలా బలం ఉంది. ఈయన దాన్ని స్టార్టింగ్ లో అలా చేస్తాడు అనమాట, మిస్యూజ్ అంటే ఆటకాయితనంతో అలా చేస్తారు. ఆఖరికి ఎటువంటి పరిస్థితికి వెళ్ళిపోతారంటే ఇంకా ఆంజనేయ స్వామి హనుమ అని ఎందుకు అంటారంటే హనుమ అంటే ఈ మూతి లోపలికి ఉండే వాళ్ళు, అంటే లోపలికి ఉండడం అనమాట కొంచెం హనుమ ఇలా దాని ఆ పేరు అలా వచ్చింది అనమాట. ఓకే, హనుమ ఆయన సూర్యుని తినడానికి వెళ్తాడు కదా. సూర్యుని తినడానికి వెళ్ళినప్పుడు అప్పుడు ఇంద్రుడు వజ్రాయుధం పెట్టి కొడతాడు. ఎందుకంటే సూర్యుని తినడానికి వెళ్తే ఇంకా సూర్యుని బ్లాక్ చేయడానికి వెళ్తే ఇంకా దేర్ ఇస్ నో, అంటే ఈయనెవర్రా ఇలా వెళ్తున్నాడు అని చెప్పి ఇంద్రుడు వజ్రాయుధంతో కొడతాడు. ఆ వజ్రాయుధంతో కొట్టినప్పుడు ఆయన హనుమ అవుతారనమాట. సో అలా, సో అప్పుడు హనుమకు అలా జరిగినప్పుడు వాయుదేవుడు ఏం చేస్తాడు, వాయుదేవుడు మొత్తం వాయువుని ఆపేస్తాడు. వాయువుని ఆపేస్తే ఇంక మొత్తం అందరికి ఇంకా ఇది లేదు. సో అందుకు అంటే ప్రతి దేవుడు వచ్చేసి హనుమంతుడికి వరం ఇచ్చి వెళ్తారనమాట. ఎందుకు? టు ప్లీజ్ వాయుదేవుడు. అప్పుడు కానీ వాయుదేవుడు మళ్ళీ శాంతించేసి ప్రాణకోటికి వాయు వదులుతాడు. సో హనుమంతుడు అంత ఇంపార్టెంట్ రైట్ ఫ్రమ్ ద స్టార్ట్. ఓకే, నీకు అర్థమైందా? అంటే అంటే ఆయన క్యారెక్టర్ ఫస్ట్ హనుమంతుడు క్యారెక్టర్ ఎంత డిఫరెంట్ గా వచ్చింది అనమాట. అంటే ఒక హీరో, అంటే అందరిని చూస్తే ఇదేంటి అని అనుకున్నా, ఇలాంటి వాడు రామకార్యానికి అంత కీలక పాత్ర. సీతమ్మ వారికి శోకం తీర్చాలన్నా ఎన్ని రకాలుగా హనుమంతుడు లక్ష్మణుడికి, అంటే రాముడికి అసలు ఇంకా రాముడికి ఇంపార్టెన్స్ ఇంక చెప్పనవసరం లేదు. అంటే నాకు అనిపించేది మామూలుగా ఈ హనుమంతుడు ఎందుకు అసలు అంత రాముడి భక్తుడు ఎలా అయిపోయాడు ఆల్ ఆఫ్ సడన్. ఆబ్వియస్గా ఇప్పుడు మన యాక్చువల్గా రామాయణం వింటే ఊరికే నార్మల్గా మనకి మందిరాల్లో చూస్తే హనుమంతుడు నార్మల్గా అలా రాముడి దగ్గర ఉంటాడు అలా చూడడం కంటే వెన్ వి యాక్చువల్లీ అండర్స్టాండ్ రామాయణ్, నాకు ఒక డౌట్ ఉండేది ఎప్పుడు, ఎందుకు ఇలా హనుమంతుడు ఇంత అంటే రాముడికి దాసోహం అయిపోయి రాముడి ఇదైపోయాడు అనేసి. అంటే నాకు వచ్చింది అంటే కిష్కింధకాండ స్టార్ట్ అయినప్పుడు రామ మీట్స్ హనుమాన్ ఫర్ ద ఫస్ట్ టైం. అప్పటి వరకు రాముడికి ఇంకా హనుమంతుడికి ఇంటరాక్షన్ లేదు ఎక్కడ స్టోరీలో. సో విత్ ఇన్ అ కపుల్ ఆఫ్ డేస్ ఆఫ్టర్ ఆ మీటింగ్, హౌ కెన్ దే how can he become a devotee of him? అయితే ఫస్ట్ ఇక్కడ ఒక విషయం, or follower రాముడిని నార్మల్ గా మనం ఈవెన్ దో జస్టిఫికేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తే వాట్ ఆల్ వీల్ జస్ట్ ట్రై టు ఫిగర్ ఇట్ అవుట్. రాముడు అందగాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాముడు విల్ అట్రాక్ట్ లైక్, అంటే అందరినీ అట్రాక్ట్ చేస్తాడు రాముడు. పురుషమోహన రూపాయ అంటారు. అంటే అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా ఆయనకు ఆకర్షితులయ్యే వాళ్ళు అనమాట. ఈయన ఇంత బాగా ఎంత మంచిగా ఎలా ఉన్నాడని చెప్పేసి. సో అందుకు ఒక స్టెప్ హనుమంతుడు క్లోజ్ అయ్యాడు అనుకుందాం, రాముడి యందు భక్తి వచ్చింది అనుకుందాం ఫస్ట్ ఇన్స్టెన్స్లో. సెకండ్, రాముడి ధర్మం, రాముడి నడయిక, రాముడి వే ఆఫ్ టాకింగ్, రాముడు అట్రాక్ట్స్. మనకి మామూలుగా మేల్ ఫ్యాక్టర్స్ కూడా చాలా మంది మనం మంచిగా మాట్లాడినా ముందు చూడడానికి బాగుండి మంచిగా మాట్లాడితే అట్రాక్ట్ అవుతాం. సాఫ్ట్ స్పోకెన్. అయితే దీన్ని ఇంకొంచెం డీకోడ్ చేస్తారనమాట. ఇంకేమన్నా పాయింట్ నువ్వు యాడ్ ఆన్ చేయగలుగుతావు అంటే ఇంకేదన్నా? దో హీ హ్యాడ్ ఎ ఈజీ వే అవుట్, హీ కుడ్ హ్యావ్ గాన్ టు వాలి అండ్ ఇదంతా ఆయన చెప్పుకుంటూ వాలి వెంటనే ఇట్లా అని చెప్తాడు. అండ్ రామ కుడ్ హ్యావ్ డన్ దట్, హీ డిడ్ంట్ డూ దట్, బట్ హీ డిడ్ ద రైట్ థింగ్. ఓకే, సో నువ్వు ఇక్కడ చెప్పాలనుకుంటుంది ఏంటంటే వాలి అంటే రాముడి ధర్మ మార్గం. అవును, యాక్చువల్గా దిస్ ఇస్ వెరీ ఇంప్రెసివ్. రాముడు తలుచుకుంటే
వాలి త్రూ వెళ్ళేసి సీతమ్మ వారిని ఇమ్మీడియట్గా పొందుండొచ్చు. కానీ అలా చేయకుండా సుగ్రీవుడు అంటే ధర్మం కాబట్టి సుగ్రీవుడు వైపు ఉంది కాబట్టి సుగ్రీవుడు త్రూనే వెళ్ళి లేట్ అయినా సరే ఈజ్ రెడీ ఫర్ టేకింగ్ దట్. He didn't know he would win అని first of all because he was a human అక్కడ he didn't know. అండ్ సుగ్రీవుడే ఓడిపోయి ఉన్నాడు రా నాయన ఫస్ట్. అంటే నువ్వు you went to a loser to help him win something and then you took his help to win something else. అంటే that is you require a lot of faith అనమాట. అంటే టు విన్ అగెయిన్స్ట్ డీమన్ కింగ్ విత్ ఆర్మీ ఆఫ్ మంకీస్ అనమాట. రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ ఫెయిత్. అంటే ఏమో ఎంత సెల్ఫ్ డౌట్ ఉండుంటుందో రాముడికి కూడా. అంటే దో హీ న్యూ అ లాట్ ఆఫ్ అస్త్రాలు అంటే ఆయనకి అవన్నీ తెలిసినా he still felt that arey how could I do. He might have felt it. I don't know if he felt it by enter itla ayipindi same way he also felt it. I think Ramaki is, if there is any person who gave but did not take from Rama, is Hanuma. Now observe cheste Hanuma does everything to Rama ante which are very important to Rama, but Rama he could just hug him. అంటే బట్ అంటే ఆ హగ్ అనేది నీకు తెలుసు అంటే అంటే నువ్వు మెటీరియలిస్టిక్ బెనిఫిట్స్ అంటున్నావా లేకపోతే అంటే ఆఖరికి రాముడు ఇంతకంటే నేను నీకేం చేయలేకపోయాను అంటే ఇంకా చేయలేను అంటే ఇప్పుడున్న పరిస్థితిలో రామ నో అలా అని కాదు. అది రాముడు ఏమన్నా చేయగలుగుండేవాడు. అంటే నీకు నార్మల్ ఇంప్రెసివ్ అయితే ఇంప్రెసివ్గా ఇలా ఉంటే నేను నీకు నేను రాజ్యం వచ్చిన తర్వాత ఏదైనా చేస్తాను అనొచ్చు. లేదంటే ఆయన దగ్గర ఉన్న వస్తువు ఏదో అప్పుడే ఇవ్వచ్చు, ఏదైనా చేసి ఉండొచ్చు. కానీ అలా చేయకుండా అండ్ ఏమి లేని స్టేజ్లో రాముడికి అంత సహాయం చేసి అన్కండిషనల్. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు సుగ్రీవుడు రాముడికి సహాయం చేశాడంటే దేనికోసం? ఫస్ట్ రాజ్యం సుగ్రీవుడికి, రాముడు ఫస్ట్ రాజ్యం సుగ్రీవుడికి ఇస్తాడు, ఇచ్చిన తర్వాత ఫైట్. కానీ హనుమంతుడికి రాముడు ఏమి ఇవ్వలేదు, హనుమంతుడే చేస్తూ పోయాడు అనమాట. అంటే నీకు తెలుసు అంటే ఇఫ్ యు నో హనుమంతుడికి వజ్ర శరీరం అయ్యేది బికాస్ రామ హగ్స్. ఎప్పుడైతే రాముడు హగ్ చేసుకుంటాడో అప్పుడు వజ్ర శరీరం అయిపోయింది చిరంజీవి. సో ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తే సీతమ్మ వారిని కనిపెట్టింది హనుమే, లక్ష్మణ స్వామిని కాపాడింది హనుమే. అసలు నన్ను అడిగితే ఇఫ్ యూ గెట్ దాట్ ఇంపార్టెన్స్, నీకు తెలుసు ఆ స్టోరీ బట్ ఐ వాంట్ టు గెట్ జాంబవంతుడు. అంటే జాంబవంతుడు ఆ బ్రహ్మాస్త్రం అందరు పడిపోతారు కదా, అదే ఇంద్రజిత్ వల్ల అందరు పడిపోతారు అనమాట. మొత్తం స్మాష్. అసలు రాముడు లక్ష్మణ్ అందరు పడిపోయినప్పుడు జాంబవంతుడు అంత పెద్దవాడు తట్టుకోగలుగుతాడు అనమాట. ఈజ్ లైక్ హ్యావింగ్ ఎక్స్ట్రాడినరీ పవర్స్. జాంబవంతుడు అంటాడు అనమాట. అలాంటి జాంబవంతుడు కూడా హనుమంతుడి గురించి ఇంపార్టెన్స్ చెప్తూ అందరు పడిపోయారు కదా, హనుమంతుడు ఉన్నాడా అని చెప్పి అడుగుతాడు ఆయన ఫస్ట్. మామూలుగా ఎవడన్నా ఏమని అడగాలి? రాముడు ఉన్నాడా అని అడగాలి. ఎందుకంటే రామ ఈజ్ ద కింగ్ ఆఫ్ మొత్తం యుద్ధాన్ని లీడ్ చేస్తాడు రాముడు. కానీ జాంబవంతుడికి తెలుసు ఇంపార్టెన్స్ ఆఫ్ హనుమ. అదెలా అంటే నీకు అది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత కాన్ఫిడెన్స్ ఏంటి హనుమ మీద కదా? ఇంట్రెస్టింగ్. అంటే దే ఆల్ నో దిస్ హనుమ ఈజ్ నాట్ ఎ నార్మల్ పర్సన్. అంటే ఆ హనుమ అనేది నాకు ఎందుకు అంత స్పెషల్ అనిపిస్తుంది తెలుసా సూర్య? హనుమ ఈజ్ వెరీ డౌన్ టు ఎర్త్. హనుమ అంటే నువ్వు ఆయనంత డౌన్ టు ఎర్త్ పర్సన్ ఎక్కడ ఉండడు రామాయణంలో. నువ్వు ఎప్పుడు చూడు హనుమంతుడు రాముడి దగ్గర దాసాంజనేయులానే ఉంటాడు, ఇట్లానే ఉంటాడు హనుమంతుడు రాముడి దగ్గర. అంటే రాముడికే నేను సహాయం చేశాను, నేను ఇంత శక్తివంతుడిని లేదు, అలా ఇక్కడ లేదు. పోనీ అసలు హనుమంతుడు చేసిన హెల్ప్లో చాలా హెల్ప్స్ ఉన్నాయి. అది నేను అదే చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. నువ్వు అంటే నీకు ఇది చాలా మంది తెలియకపోవచ్చు. ఒకసారి రావణాసురుడు చాలా ఫనీ ఇన్సిడెంట్ అనమాట. రావణాసురుడు ఏం చేస్తాడంటే అక్కడ లక్ష్మణ్ పడిపోయి ఉంటాడు. రావణాసురుడు లక్ష్మణ్ను తీసుకోవడానికి వస్తాడనమాట. హనుమంతుడు అప్పుడు వెళ్ళి అడ్డుకోవాలి కదా, వెంబడే అడ్డుకోవడానికి వెళ్ళేసి హనుమంతుడు రావణాసురుడిని గట్టిగా కొడతాడనమాట. గట్టిగా కొడితే రావణాసురుడిని ఆహా
మంచిగా కొట్టావు, పర్లేదు, విషయం ఉంది నీలో అంటాడు అనమాట. అంటే అంటే సంథింగ్ లైక్ అంటే ఈజ్ లైక్ రియలీ దట్స్ అ వెరీ ఫన్నీ థింగ్. అంత వార్ లో ఐ వాజ్ లైక్ అరే ఈ బర్త్స్ అనిపించిన ఇన్సిడెంట్ అనమాట. రావణాసుడు పర్లేదు బాగానే కొట్టానగానే హనుమంతుడు విల్ బి లైక్ ఛే నా మీద నాకే అసహ్యం వేస్తుంది, ఇంత గట్టిగా కొడితే నువ్వు ఇదా ఇప్పుడు నువ్వు నన్ను కొట్టుదా. నిజంగా అయితే రావణాసుడు మామూలోడేం కాదు. అంటే రావణాసుడు గుద్దుకి గుద్దుతాడంట, హనుమంతుడికి అసలు అంటే కూర్చుండిపోతాడంట. హనుమంతుడు కూర్చుండిపోయినప్పుడు ఇంకా రావణాసుడు ఏం చేస్తాడు, లక్ష్మణుని వైపు వెళ్ళి ఇంకా లక్ష్మణుని తీసుకొని వెళ్ళిపోవాలి కదా అని చెప్పేసి తీసుకొని వెళ్ళడానికి ట్రై చేస్తుంటే లక్ష్మణుడికి ఒక వరం ఉంటుంది అనమాట. అంటే ఆయన చాలా బలవంతుడు, లేపలేకపోతాడంట లక్ష్మణుడిని. హనుమంతుడు లేపలేకపోతుంటే ఆంజనేయ స్వామి వచ్చేసి లక్ష్మణుని తీసుకెళ్తున్నాడు అన్న ఇది ఉంటుంది కదా, ఆంజనేయ స్వామి వచ్చేసి రావణాసుడు గుద్దంగానే ముక్కు చెవులమ్మడు అంతా రక్తం వచ్చేస్తుంది అనమాట. రావణాసుడికి అంటే అంత గట్టి గుద్దుతాడు అనమాట. సో అంటే యు సీ దట్ దీస్ ఫనీ థింగ్స్ ఆల్సో హ్యాపెన్ అండ్ హనుమాన్ ఈజ్ లైక్ ఎ డిఫరెంట్ పర్సన్ అనమాట. ఈదర్ వి సీ హనుమాన్ యాజ్ అ వెరీ వెరీ లైక్ అంటే హనుమాన్ గురించి యాక్చువల్గా మనం రామాయణం చదివితే కానీ తెలియదు. నార్మల్గా ఆంజనేయ స్వామి దండకం చదివాం అనుకోరా, నార్మల్గా నేను చెప్తున్నా, నేను ఆంజనేయ స్వామిని అంటే భయం వేసేది నాకు ఆంజనేయ స్వామి దండం పెట్టుకోవాలంటే. ఎందుకంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచారి, అసలు మనం హిస్టరీ చూసుకుంటే ఏవో ఉన్నాయి, ఎందుకులే భయం అంటే లవ్వు గిబ్బులు ఇవన్నీ కూడా ఉన్నాయి, ఎందుకులే ఆంజనేయ స్వామి దగ్గరికి మనం అని చెప్పేసి దండం పెట్టుకొని వెళ్ళిపోయాడు. కానీ ఆంజనేయ స్వామి వాజ్ వెరీ ఇంపార్టెంట్ మై లైఫ్ ఆల్సో. బట్ జస్ట్ చెప్తున్నా నీకు, అంటే ఆయన ఎప్పుడు లాగా అనిపిస్తాడు. అండ్ మనకి ఓకే ఏదైనా ఎప్పుడైనా దయ్యాల విషయంలో భయం వేస్తే ఆయన తలుచుకోవడం తప్ప పెద్దగా పరిచయం లేదు అంతకు మించి, ఆల్ ది రెస్పెక్ట్. కానీ రామాయణ్ విన్న తర్వాత ఐ గాట్ టు నో హౌ ఈజ్ దిస్ పర్సనాలిటీ అని. అంటే ఆంజనేయ స్వామి గురించి వింటే అండ్ ఎందుకు ఆయన అంత ఇంపార్టెంట్ అయ్యారంటే ఆయన క్యారెక్టర్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ నుండి డౌన్ టు ఎర్త్నెస్ అదంతా అంతే వాట్ వీ గాట్ ఎ లెర్న్. ఇందాక మనం అనుకున్నాం కదా హనుమంతుడి నుండి ఏం నేర్చుకోవాలని చెప్పేసి. ఫస్ట్ థింగ్ బలవంతుడైనప్పటికీ డౌన్ టు ఎర్త్ ఉండడం అనమాట. ఆయన ఎవరి దగ్గర విర్రవీగడరా అసలు. నాకు ఆయన విచిత్రమైన క్యారెక్టర్ రా. ఎందుకంటే ఆయన అంత బలవంతుడైనప్పటికీ టైం వచ్చినప్పుడే ఆయన బల ప్రదర్శన. మామూలుగా చూస్తే ఇది ఏంట్రా ఈయన ఇంత సాఫ్ట్ ఇంకోరు లేరు అనిపిస్తారు హనుమంతుడు. నిజంగా రావణాసుడితో మాట్లాడడానికి వెళ్తాడు హనుమంతుడు, అప్పుడు నువ్వు అసలు అంటే హీ యాక్ట్స్ లైక్ ఏ వెరీ నార్మల్ హ్యూమన్ అనమాట. వెళ్తాడు, వెళ్ళేసి ఇలా చెప్తాడు, రావణ నీకు అంటే అది యాక్చువల్గా చాగంటి గారు కనెక్ట్ చేస్తారనమాట. అది శివుడు, రావణాసుడు శివుడికి పూజిస్తాడు అనమాట బాగా. అయితే శివుడు ఛాన్స్ ఇస్తున్నట్టు అనమాట, హనుమంతుడితో చెప్పిస్తున్నట్టు మెసెంజర్లా. రాముడు దూతగా వెళ్తాడు హనుమ అని ఎన్ని చేశాడు ఇప్పుడు రాముడికి. ఇంకా అంటే ఇవి చెప్పుకుంటూ పోతే బట్ రామ ఓకే విల్ టాక్ అబౌట్ ఇట్ లాస్ట్కి. సీతమ్మ వారు ఇస్తుంది కదా, అది ఎవ్రీథింగ్ అనమాట. సో అప్పుడు హనుమంతుడు చెప్తాడు అనమాట, మామూలుగా మాట్లాడతాడు హనుమంతుడు. అంటే ఈజ్ రియాక్షన్ కానీ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ 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 నైస్, వెరీ ఫనీ, వెరీ క్యూట్ అనమాట. సీతమ్మ వారిని కనిపెట్టినప్పుడు కూడా తోకకి ముందు పెట్టుకోవడం, ఆయన ఆనందంగా ఫీల్ అయిపోవడం, అంటే ఇట్ ఫీల్స్ సో నైస్ టు వాచ్ దాట్ అండ్ ఇట్స్ సో రియలిస్టిక్. సో ఎనీవే మళ్ళీ ఈ టాపిక్లో మాట్లాడదాం. రావణాసుడు చూసినప్పుడు హీల్ ఫీల్ లైక్ ఏంది వీడు ఇట్లున్నాడు అసలు. రావణాసుడు ఏం సామాన్యుడు కాదు. అంటే నన్ను అడుగుతారా, రావణాసుర ఈజ్ ద బిగ్గెస్ట్ విలన్ ఎవర్. వాట్ డూ యూ థింక్? అంటే ఎందుకని అనుకున్నావు? బికాస్ ఆఫ్ ద wishes that he wished from Shiva అనమాట. అంటే I should not, అంటే no human or no animal should కదా ఏంటి నరులు వానరులు మాత్రమే నన్ను అడుగుతాడు కదా. నరుల వల్ల వానరుల వల్ల దానవులకు ఎన్నడూ ప్రమాదం లేదు స్వామి అంటాడు అనమాట. సో ఆ వానరుడే వచ్చాడు ఇప్పుడు చూసావా. సో నీకు అర్థమైందా, వానరుడే వచ్చాడు శివతేజమై వచ్చేస్తే అండ్ ఈజ్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ ఇట్ అండ్ ఈజ్ లైక్ నువ్వు రాముడు అంటే సామాన్య మానవుడు అనుకున్నాయేమో రావణ, రాముడు గనక యుద్ధం మొదలు పెట్టాడు అనుకో నీ వంశంలో ఎవడు మిగలడని చెప్పేస్తాడు. ఐ థింక్ యాక్చువల్ డైలాగ్ చాలాంటి గారు చెప్తారు, నాకు అసలు అది ఐ థింక్ ఈజ్ వెరీ ఫేమస్.
మండిత ఇది అది అని చెప్పేసి చెప్తే 14,000 మంది కరదూషణాదుల్ని 1 గంట 16 నిమిషాల్లో చంపాడు రాముడు. నిన్ను చంపడం ఒక లెక్క కాదని. అండ్ దట్స్ ట్రూ రా బాబు. అసలు బ్యాటిల్ ఫీల్డ్లో కూడా రాముడిని ఎదుర్కోలేకపోయాడు ఆ రావణాసుడు. అసలు నన్ను అడిగితే అసలు రావణాసుడికి ఏ రకంగానూ మ్యాచ్ కాదు రాముడికి. ఎందుకో తెలుసా, రాముడు పడ్డ అసలు ఆ వార్లో కూడా. అంటే హనుమంతుడు వీళ్ళందరూ చూస్తుంటారంట రాముడిని. అంటే రాముడు మామూలుగా వార్లో అంటే జస్ట్ బికాజ్ ఆ వార్లో రాముడు ఇంపార్టెన్స్ గురించి మాడితే ఆ వార్ జరుగుతున్నప్పుడు దే ఆర్ జస్ట్ వాచింగ్ రామ. వీళ్ళు యుద్ధం చేసుకోవట్లేదు అంటే రామరావణులు యుద్ధం జరుగుతున్నప్పుడు వీళ్ళిద్దరు అందరూ ఇటు వాళ్ళు అటు వాళ్ళ యుద్ధం. నాకు నేను ఒకటి విన్నాను చాలా ఇంట్రెస్టింగ్. ఆయన చాగంటి గారే చెప్తున్నప్పుడు దాంట్లో దిస్ ఇస్ నాట్ ఇన్ వాల్మీకి రామాయణ్ బై ద వే, దిస్ ఇస్ ఇన్ సమ్ అదర్ రామాయణ్ వర్షన్. సో ఆల్ ది ఈగల్స్ అండ్ వల్చర్స్, స్కావెంజర్స్ ఉంటారు కదా ఈ బర్డ్స్, దే ఆర్ హ్యావింగ్ అ మీటింగ్ అనమాట అమంగ్స్ దెమ్సెల్వ్స్. దే సే దట్ అరే మేమందరం ముసలి వాళ్ళం కదా, మాకు కొంచెం పీకలేము, బాగా చచ్చి పడిపోయిన వాళ్ళు అంటే ఇప్పుడు రాముడు వేసేసింది కాదు కదా, లక్ష్మణుడు వీళ్ళు హనుమంతుడు వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళు బాగా యంగ్ ఉంటారు కదా, వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఎక్కువ చంపరు, ఒక గుద్దు చంపేసి వదిలేస్తారు, వాళ్ళకి కొంచెం బతికే ఉంటారు ఇంకా. సో వాళ్ళని మేము తినలేము, మీరు తినేయండి వాళ్ళని. ఎవరినైతే పెద్దవాళ్ళు ఇప్పుడు జాంబవంతుడు వీళ్ళందరూ చంపుతారు, వాళ్ళని మేము తింటాం బికాస్ దిల్ కిల్ దెమ్ కంప్లీట్లీ. వాళ్ళని మేము తింటాము. ఇక రాముడు చంపింది ఉంటుంది కదా ప్రసాదం అందరం పంచుకున్నాం లాస్ట్ కి అని చెప్పి చెప్తే అంటే ఇది యాక్చువల్లీ లేటర్ అడిషన్, బట్ దట్స్ అ వెరీ నైస్ థింగ్. అంటే అగైన్ పాజిటివ్ ఏంటన్నా కమెంటరీ రాసుకోవచ్చు, దట్స్ ఎ కమెంటరీ. చాలా మంది ఏం చేశారంటారా, రామాయణ్ని మార్చారనమాట. మార్చే హక్కు నీకు లేదు. రామాయణ్ని మేబీ సాఫ్ట్ అని చేయొచ్చేమో కానీ ద యాక్చువల్ రామాయణ్ ఇస్ ద రామాయణ్, ద వాల్మీకి రామాయణ్. ఆ రామాయణ్ నువ్వు మార్చకూడదు, అది ఎట్లా ఉందో అట్లనే ఉంచాలి. ఇట్స్ అ మాస్టర్ పీస్ కదా. యూ మైట్ రైట్ కమెంటరీ ఆన్ ఇట్. ఇప్పుడు నువ్వు అన్నావు చూడ, అది చాలా బాగుంది, అది జరుగుండొచ్చు కూడా. ఆ వల్చర్స్ నిజంగానే వచ్చినాయి, మేబీ వాటిలో అలాగే మాట్లాడుకుంటుండొచ్చు. అరే హనుమంతుడు చంపినవి అందరు తినాలనుకున్నారు, హనుమంతుడు చంపి అందరు తినలేము, ఎందుకంటే హనుమంతుడు లక్ష్మణుడు వీళ్ళందరూ విను, హనుమంతుడు గుద్దుతే నుజ్జైపోతారు, భూమికలు ఇరిగిపోతాయి. సో అందుకు ఆ పక్షులన్నీ హనుమంతుడు చంపినవి తినాలనుకున్నారు. కొంతమంది మామూలు వాళ్ళు వేరే వాళ్ళు చంపిన, ఇప్పుడు లక్ష్మణుడు చంపాడు అనుకో, బాణంతో గుచ్చుతాడు, అలా పడిపోతారు, అవి తినడం కొంచెం కష్టం. హనుమంతుడు అనుకో నుజ్జు చేస్తాడు, ప్రశాంతంగా హాయిగా తినొచ్చు అనుకుంటారు. యాక్చువల్లీ కీమా చేస్తాడు. హనుమంతుడు వారు అంటే ఆ వార్ టైం వచ్చినప్పుడు హనుమంతుడిని రావణాసుడితో మాట్లాడేటప్పుడు, అంటే ఆ క్యారెక్టర్, ఆ ఇంపార్టెన్స్ ఆఫ్ క్యారెక్టర్ చూడు. రావణాసుడితో మాట్లాడేటప్పుడు దూతగానే మాట్లాడతాడు, నువ్వు మంచి చెప్తాడు నీకు, అది కూడా చెప్తాడు, నువ్వు శివ పూజ చేసేవాడికి నువ్వు నిన్న శివుడే నా చెప్పిస్తున్నాడు అనుకో అంటాడు అనమాట. అన్ని రకాలుగా చెప్పడానికి చూస్తాడు అనుకుంటా, యాజ్ ఫార్ as ఐ రిమెంబర్. శివుడే పంపిస్తాడు అంటారు చాట్ గారు, మేబీ ఐ మిస్డ్ ఇట్. సో ఇక్కడ రావణాసుడు చెప్పేటప్పుడు దూతగా చెప్తాడు మంచిగా మాట. అండ్ హనుమంతుడి మాటరా, ఐ థింక్ ద బెస్ట్ థింగ్ రా. అసలు నన్ను అడిగితే వాట్ ఎవ్రీ వన్ మస్ట్ లెర్న్ ఫ్రమ్ హనుమ ఈజ్ స్వామి హనుమ ఇక్కడ అన్నాం. ఎందుకంటే ఆయన ఇక్కడ గురువు అనమాట అందరికి. మాట ఒక మనిషిని బతికిస్తుంది, మాట ఒక అంటే ఇంత ధర్మాన్ని ఇంత కాపాడుతుంది, మాటకు అంత పవర్ ఉందని నాకు హనుమాన్ చూసిన తర్వాత తెలిసింది. నేను సుందరకాండ నార్మల్గా కొన్ని శ్లోకాలు తెలిసినప్పుడు పఠించినప్పుడు, సుందరకాండ విన్నప్పుడు ఆయన మాట్లాడిన మాట అంత గొప్పది. ఆయన ఎవరికైనా ఆయన మాట్లాడితే ఊరట వస్తుంది అన్నమాట. ఇప్పుడు చాలామంది నేర్చుకోవాల్సిందే తెలుసా, మనం చాలామందిని దెప్పి పొడుస్తాం. అండ్ చాలామంది ఏం చేస్తారు తెలుసారా, కష్టంలో ఉన్నవాడిని పొడవడానికి ట్రై చేస్తారు అనమాట. ఇప్పుడు ఒక మాట, నేను యాక్చువల్గా ఇది నేర్చుకున్నాను బై గాడ్స్ గ్రేస్, ఇంకా అందరు నేర్చుకోవాలి, ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాలి. అదే రామాయణంలో 1% నేర్చుకున్నా చాలంటారు కదా, అలా హనుమంతుడి మాట వల్ల సీతమ్మ వారు బతుకుతుంది. అక్కడ రాక్షసులేమో మొత్తం సీతమ్మ వారిని ఎంత కష్టారు. నిజానికి అందరికంటే ధైర్యం ఎక్కువ సీతమ్మ వారికి రా. రాముడేంట్రా, రాముడు లక్ష్మణుడితో ఉన్నాడు, వీళ్ళతో ఉన్నాడు. సీతమ్మ వారు రాక్షసుల మధ్యలో రావణాసుడు ప్రతిరోజు వచ్చి చంపుతాను బెదిరిస్తూ, ఆ మాటలు అవి వినలేక అసలు సీతమ్మ వారు నచ్చదు కదా. సో అలాంటి పరిస్థితిలో హనుమంతుడు వచ్చేసి
ఒక ఆశ కల్పించాడు, ఇంకా చనిపోదాము అనుకున్న పరిస్థితిలోంచి ఆమెని కాపాడగలిగాడు. ఆ మాటకు అంత పవర్ ఉంది. సో అక్కడ హనుమంతుడు వేరే వేరే చోట్ల కూడా రాముడికి చెప్పడం కూడా ప్రతి విషయం దగ్గర ఆ మాట అంత బాగుంటుంది అనమాట హనుమంతుడు. అదొకటి నేర్చుకోవచ్చు హనుమంతుడి దగ్గర. అండ్ అండ్ జస్ట్ బికాస్ ఆ యుద్ధం సీన్లో ఎంత అక్షకుమారుణ్ణి చంపుతాడు రా అసలు. ఆయన ఇప్పుడు రాముడు 14,000 మందిని చంపుతాడు కదా గంటన్నర విషయం ముహూర్త సమయంలో. హనుమంతుడు లక్షల మందిని చంపేస్తాడు. ఎలా అసలు పిచ్చి మామూలు కూడా జాకీ చాన్ అది అసలు పిచ్చెక్కించే ఫైట్ అనమాట. మాస్ ఫైట్ అంటారు చూడు, మాస్ ఫైట్. అలా ఫైట్ ఏంటంటే గాల్లోకి వెళ్తాడు, పెద్ద శరీరం చేసుకుంటాడు, రాక్షసుల మీద పడతాడంట. అంటే సీరియస్గా అసలు ఇదేం యుద్ధం అసలు వాళ్ళకి అర్థం కాదు. సగం మంది రాక్షసులు పరుగున పడి మరి లేచి పరిగెత్తూ ఉంటారు. రావణాసుడు కొడుకు వస్తాడు అక్షకుమారుడు అని. అక్షకుమారుడు వస్తే వాడు యుద్ధం చేస్తాడంట. హనుమంతుడు ఊరికే వాడితో సరదాగా యుద్ధం చేస్తున్నాడు. వీడేంది ఇంత చిన్నోడు కానీ ఇంత బాగా చేస్తున్నాడు అని చెప్పి బేష్ అన్నట్టు యుద్ధం చేస్తాడంట. అంటే ఆ స్టైల్ అంతుందా అని. అయితే అలా ఎంకరేజ్ చేస్తూ ఫైట్ చేస్తాడంట. అక్షకుమారుడు బాణంతో గట్టిగా కొడతాడు హనుమంతుడిని. ఇంక అయిపోయింది, వీడి ఇంతకంటే ఎక్కువ వీడిని ఎంకరేజ్ చేసామంటే టైం అయిపోతుంది, పైగా బాగా చేస్తున్నాడు కానీ మరి వీడిని హతమార్చాలని చెప్పేసి గాలి నుండి పైకి వెళ్ళేసిరా అన్ని సంగార సూర్య వింటే అసలు పంజాదెబ్బ పెట్టి ఆ రథంని కొడితే చాంటిగా చెప్తారు, ఆయన కొట్టిన దెబ్బకి హనుమంతుడిలో కొడితే మొత్తం రథం కనిపించదంట. రథంకు ఉన్న గాడిదలో గుర్రాలు ఉంటాయి వాటికి యాక్చువల్గా, అవి కనిపించలేదంట. కిమ్ రథం, ఆ రథము లేదు, ఆ రథం నడిపేవాడు లేడు, ఆ గుర్రాలు లేవు. అక్షకుమార్ సంగ దేవుడెరుగు. చుట్టుపక్కల ఒక మాంసపు ముద్ద పడుందంట. నిజంగా దానికి ఎక్స్ప్రెషన్ వేణుమాధవ్ అంటాడు చూడు, కింద అలా పడుంది అక్కడ. నిజంగా చెట్టు పక్కన ఏదో మధ్యలో ఏదో కొంచెం రథం యొక్క జెమ్స్ లాంటివి ఏమైనా ఉంటాయి కానీ మధ్యలో అలా మాంసపు ముద్ద పడుంది. అంటే హనుమంతుడు దెబ్బలా ఉంటుంది. అంటే ఆయన అసలు అక్షకుమారుడు పాపం గుండె అయిపోయి ఉంటుంది వాడికి, ముందు చచ్చిపోయే ముందే గుండె అయిపోయి ఉంటుంది వాడికి అక్షకుమారుడిది. అమ్మో అసలు రాక్షసులు ఆ సౌండ్, పైగా హనుమంతుడు ఆ సౌండ్, ఆయన అరుస్తే ఆ సౌండ్ ఏమైందిరా సగం ఆ సౌండ్ కి చనిపోయారంట. గుండెలు ఆయన జస్ట్ ఇమాజిన్ ఆయన ఫైటింగ్ స్టైల్ ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ట్రై చేయి. ఏం చేస్తాడో తెలియదు బేసికలీ. ఒక్కడనేమో పెద్ద చెట్టు తీసుకొని పోటం కొడతాడు, ఎక్కడి నుంచి పడుతుందో తెలియదు. ఒకళ్ళనేమో అలా శరీరం పెంచేసుకొని ధడేలం పడతాడు జనాల మీద, రాక్షసుల మీద. చచ్చిపోతున్నారు, నుజ్జు అయిపోతున్నారంట హనుమంతుడి కింద పడి. అంతే ఇప్పుడు పెయిన్లో కుక్కితే అలా చచ్చిపోతే రక్తం కక్కుని అట్లా చచ్చిపోతున్నారు. ఇంకొంతమంది ఏమో పంజా దెబ్బ కొట్టి చంపేస్తున్నాడు. అసలు నానా రకాలుగా. కొంతమంది అయితే ఆయన గుండెలు బాదుకుంటాడంటారు, ఇట్లా సుందరకాండలో ఉంటుంది, గుండెలు బాదుకుంటే ఆ సౌండ్కి చెవులు పగిలి చనిపోయారంట. అంటే వాళ్ళకి అర్థం కావట్లా, ఎవడు అసలు ఈ వానరం ఏంది, ఇంత రభస సృష్టించడం ఏంటి, ఇంత లంకని ఇంత నాశనం చేయడం ఏంటి అనేసి. ఆ తర్వాత ఈయన మామూలు ఆయన కాదు, ఇంద్రజిత్ వస్తాడు. ఇంద్రజిత్ అని ఆయన పేరు, యాక్చువల్లీ ఆయన పేరు మేఘనాథుడు, రావణాసుడు కొడుకు. ఆ మేఘనాథుడి ఇంద్రుడితో యుద్ధంలో ఇంద్రుడితో యుద్ధం గెలిచాడు కాబట్టి ఇంద్రజిత్ అయ్యాడు. సో ఇంద్రజిత్ వచ్చేసి బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు. అయితే నీకు అదే చెప్తున్నా, నీకు ఇక్కడ లేదు బ్రహ్మాస్త్రం నా బాగా గుర్తు. అబ్బో ఈవెంట్ నేను మర్చిపోలేను రా హనుమంతుడు, అమ్ము. అయితే హనుమంతుడు ఆ బ్రహ్మాస్త్రం హనుమంతుడిని ఏం చేయలేదు. ఎందుకంటే నీకు చెప్పాను కదా స్టార్టింగ్ లో ఆయనకు అందరు దేవతలు వరం ఇస్తారా అని చెప్పేసి, అందులో వన్ ఆఫ్ ద వరం, ఇంకా హనుమంతుడి లిస్ట్ చాలా పెద్దది రా, ఆయన వరాల లిస్ట్ చాలా పెద్దది. అందులో వన్ ఆఫ్ ద లిస్ట్ ఏంటంటే నిన్ను ఏ దివ్యాస్త్రమే ఏం చేయలేదు. సో బ్రహ్మాస్త్రం వేస్తే ఆయనకి ఏం కాదు. కానీ బ్రహ్మాస్త్రంకి నేను కట్టుబడి ఉండాలని చెప్పేసి ఆయన కట్టుబడిపోతాడు.
ఇక్కడ చూడరా హనుమంతుడి పరిస్థితి. హనుమంతుడే దొరికాడు. హనుమంతుడు కావాలనుకుంటే విడిపించుకొని వెళ్ళిపోతాడు, కానీ ఆ బ్రహ్మాస్త్రంకి ఇంపార్టెన్స్ అనమాట. చెరువుముడి సాడ్ ఈవెంటే, చాలామంది తెలీదు. హనుమంతుడు అప్పుడు పట్టుకొని తీసుకెళ్తుంటే రాక్షసులకి బాధ. రాక్షసులు చంపేస్తే రాక్షసుల భార్యలు వాళ్ళందరూ ఉంటారు కదా, వీడే మన అంటే టూ సైడ్ ఆఫ్ స్టోరీ కదా. రాక్షసుల మన హస్బెండ్ని వీళ్ళని చంపేశాడు, మన వాళ్ళని చంపేశాడు వీడే అని చెప్పేసి హనుమంతుడి మీద చీపుర్లే విసురుతారా, ఆయన అదేంటది రాళ్ళే విసురుతారా, నానా విషయాలు విసురుతారు అనమాట. అయినా కూడా హనుమంతుడు అలా భరించుంటాడనమాట రాముడు కోసం. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఒక మనిషి అంటే ఒక పర్సన్ ఒకళ్ళ కోసం ఫైట్ చేయాలంటే ఆయన అప్పుడు అనుకోవచ్చు, ఏంది నాకు ఈ పరిస్థితి, ఏంది నాకు ఇది అని చెప్పేసి అన్నీ వదిలేయచ్చు. చాలా చోట్ల అన్నీ వదిలేయచ్చు ప్రతి వాళ్ళు, కానీ అది బేర్ చేయడం టఫ్ సూర్య. అంటే రాముడికి ఎందుకు అంత హనుమంతుడికి స్థానం వచ్చిందంటే, ఇవన్నీ బేర్ చేయగలిగిన వాడు ఒక్క హనుమంతుడే. ఇంకెవరు చేయలేకపోయారు. అసలు అంత ఇంద్రియాలని అంత అదుపులో ఉంచుకునే కెపాసిటీ లేదు ఎవరికి. నీకు నార్మల్ కూడా చెప్తున్నాను, సీతమ్మ వారిని చూసి మాట్లాడే అర్హత రావడం కూడా టఫ్. హనుమంతుడికి ఎంత టైం పడుతుందిరా. హనుమంతుడు కనుక హనుమంతుడి ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే, అక్కడ హనుమంతుడు ఫస్ట్ సీతమ్మ వారిని చూడడానికి వెళ్ళినప్పుడు ఎందరో స్త్రీలు నగ్నంగా పడుకొని ఉంటారు. ఉంటే హనుమంతుడు వాళ్ళని కానీ చూడాలి, ఎందుకంటే అమ్మవారు అక్కడెక్కడ ఈ అమ్మాయి ఏంట్రా ఇలా ఉందని అలా ఉండిపోలా. అది ఇంద్రియ నిగ్రహం హనుమంతుడికి. ఆ తర్వాత మండోదరి ఆమెని చూసేసి ఆమె పతివ్రత కదా, ఆమె సీతమ్మవారిలాగా ఈయన కనిపిస్తుంది అనమాట. అంటే తర్వాత ఆయనకి ఇదిగా అనిపిస్తుంది, అంటే తెలుసుకుంటాడు ఆయన. అఫ్ కోర్స్ లేసి రాముడు అంత బాధపడుతున్నప్పుడు రాముడి పత్ని ఎంత బాధపడుతుంది, అలా హాయిగా శయనిస్తుందా అని చెప్పేసి సో అక్కడ క్లియర్ చూపించడం అనమాట ఎవ్రీథింగ్. అప్పుడు కూడా ఆయన దేవతలకు నమస్కరిస్తే అప్పుడు కనిపిస్తుంది సీతాదేవి దర్శనం అంత గొప్పది. ఆ ఘట్టం సీతాదేవి అంటే అఫ్ కోర్స్ దట్స్ నాట్ నార్మల్ ఈవెంట్. ఆ ఈవెంటే మంగళా ఘట్టం అంటారు అనమాట. ఆ ఈవెంట్ చాలా గొప్పది. యాక్చువల్గా మంగళారతి ఇవ్వాలి ఈ ఈవెంట్కి. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఎందుకో టాపిక్కి వెళ్ళాం కానీ, బట్ ఆ టాపిక్ ఆయనను కట్టేసి తీసుకెళ్తే రావణాసురుడు చాలా మాటలు అంటాడు. అయితే దూతని ఆయన చంపేద్దాం అనుకుంటాడు హనుమంతుడిని. అయితే విభీషణుడు ఆపుతాడు, దూతని చంపకూడదు అని చెప్పేసి ఆపితే అప్పుడు అవమానం అంటే హనుమంతుడికి వానరం కాబట్టి అన్నిటికన్నా అవమానం ఏంటంటే, కోతికి అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏది? తోక. ఆ తోకను అంటించండి అని చెప్తాడు అనమాట. చెప్తే ఆ తోకను అంటిస్తారా అని చెప్పేసి అంటించేదాకా ఊరుకుంటాడు. ఆ తర్వాత బ్రహ్మాస్త్రం తెలిసిన బ్రహ్మాస్త్రం ఆయన బంధించలేదు, అంతే వెళ్ళిపోతాడు. మొత్తం లంకని దహనం చేసేసి అప్పుడు బాధపడతాడు. ఇక్కడ చూడు, ఇక్కడ కూడా మళ్ళీ సీతమ్మ వారికి ఎలా, అరే ఇంత పాపం చేశాను, ఎన్ని పాపాలు చుట్టుకున్నాయి నాకు, అది వచ్చిన కార్యం అది అంతా ఇదైపోయింది అని చెప్పేసి అనుకుని బాధపడుతున్న టైంలో మళ్ళీ తెలుస్తుంది, ఓకే సీతమ్మ వారే అగ్ని దహించగలదా అని చెప్పేసి. సో అలా మళ్ళీ సీతాదేవి దర్శనం చేసుకుంటారు. దర్శనం చేసుకొని మేకింగ్ షూర్ అప్పుడు సీతమ్మ వారు అంటే నీకు జయం కలగాలి అది అని చెప్పేసి అలా అంటారు. సో అప్పుడు హనుమంతుడు వెళ్తాడనమాట. అండ్ ఆ ఈవెంట్ ఉంటుందిరా అస్సలు. ఇక్కడ ఈవెంట్ అంటే ఇక్కడ చూడు, హనుమంతుడి విధానం, మాట విధానం, అందరు వెయిట్ చేస్తుంటారు. రాముడి టెన్షన్, ఎందుకంటే ఏం మాట చెప్తాడు ఫస్ట్. రాముడికి తెలియదు ఇంకా, అప్పటికి రాముడి దగ్గరికి వెళ్ళరు వాళ్ళు అక్కడ సముద్ర బొడ్డులో ఉంటారు. వీళ్ళందరూ వెయిట్ చేస్తుంటారు. ఆయన రావడం చూసి దెందేసి ఓకే హనుమంతుడు వస్తున్నాడంటే ఏదో న్యూస్ పట్టుకొస్తున్నాడు. ఈదర్ హీ హ్యాస్ సీన్ హర్ ఆర్ నాట్ సీన్ హర్. సో వీళ్ళందరూ ఏంటి, దే ఆర్ ఓవర్ టైమ్ అనమాట. ఆల్రెడీ ఆయన 1 month లో వచ్చేయాలని చెప్తాడు సుగ్రీ, కానీ వీళ్ళు 1 month లో వెళ్ళరు. ఎంత టఫ్ సిచ్యువేషన్. సో వీళ్ళకేంటి భయం, ఇప్పుడు ఒకవేళ మనం బ్యాడ్ న్యూస్ తీసుకుని వెళ్తే 100% వేసేస్తాడు మనల్ని, సుగ్రీవుడు ఉంచాడు. సో మనం గుడ్ న్యూస్ తీసుకుని వెళ్ళాలి. ఇప్పుడు హనుమంతుడు ఏం చెప్తాడు అన్న, హనుమంతుడు ఏంటి సీతాదేవి అని చెప్పి నెక్స్ట్ చెప్పే లోపలనే వీళ్ళకి ఏదైనా అయిపోతుంది.
కనపడ్డిని సీతాదేవి ఫస్ట్ ఆయన దృష్ట్వా సీత నా సందేహం అని చెప్పేసి అంటాడు. నా సందేహం అంటే దృష్ట్వా సీత నా సందేహం అంటే చూశాను సీతమ్మ వారిని, సందేహం లేదు అంటాడు అనమాట. వాళ్ళందరూ ఆనందం చూడాలరా దేవుడా, అసలు వాళ్ళు చేసుకున్న పార్టీ చూడాలరా అప్పుడు. అసలు అది వాళ్ళు కళ్ళు దానికి వెళ్తారు అనమాట, అది హైలైట్ ఈవెంట్ తిథిని చూసుకొని ఈ తిథి కదా వెళ్ళొచ్చు. చాలా బాగుంటది రామాయణ, అసలు ఎంత బాగుంటది. అంగద్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ క్యారెక్టర్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్స్ అంగద్. అంగదుడికి మళ్ళీ అసలు ఏం క్యారెక్టర్స్ రా. అంగదుడికి మళ్ళీ అనుమానం, భయం, అంగదుడు చచ్చిపోతాడేమో అనుకుంటాడు అనమాట. నన్ను చంపేస్తాడు, నన్ను ఎందుకు ఉంచుతాడు, నువ్వు ఆపరా బాబు నువ్వు ఒకడివి. అసలు ఎంత బాగుంది, ఫన్నీ అనమాట. అంటే చాగంటి కోటేశ్వరరావు గారు నరేట్స్ ద. అండ్ నాకు బాగా నచ్చేది ఏంటి తెలుసా, అది రియల్ రామాయణ్ రియల్ అని, అది రియల్ ప్రూవ్ చేయడానికి ఆ క్యారెక్టర్ కాన్వర్జేషన్స్ చాలు నిజంగా. అంటే చాలా విషయాల్లో అంగదుడు ఎలా అంటే అంగదుడనే కాదు, జనరల్ ఒక సీక్వెన్స్ మాట్లాడుకుంటే ఎవ్రీ క్యారెక్టర్ రియాక్ట్స్ లైక్ హ్యూమన్ అనమాట. అంటే ఇట్స్ నాట్ లైక్ పీపుల్ వాంట్ టు షో యూ దట్ ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ పర్ఫెక్ట్, ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ బ్యూటిఫుల్. అలా కంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎ పర్సన్ టు రైట్ దాట్ స్టోరీ అనమాట. అది సైంటిఫిక్గా ఉన్నవాళ్ళు, నీకు ప్రాక్టికల్గా ఉన్న వాళ్ళు, ఎవరైనా స్టోరీ చదివిన వాళ్ళు అవన్నీ చూస్తే వాళ్ళకి 100% అర్థమవుతుంది, అరే ఇది ఫేక్ కాదురా, ఇది ఫేక్, ఐ మీన్ సారీ ఫర్ దాట్, ఇది రాసింది కాదురా, ఇది జరిగింది అని. ఎందుకంటే చాలాసార్లు అబ్జర్వ్ చేస్తే సూర్య, అంటే ఎస్పెషలీ సీతమ్మ వారికి అగ్ని పరీక్ష ఘట్టం లేదా ఇంకా చాలా ఘట్టాలు అబ్జర్వ్ చేస్తే అందులో ప్యూర్లీ మనిషి ప్రవర్తిస్తే ఒక క్యారెక్టర్ ఎలా ప్రవర్తిస్తుంది అలా ఉంటాయి. కానీ అసలు బ్యూటిఫుల్. హనుమంతుడు కూడా చూడు, అక్కడంతా కాల్ చేసి అయిపోయింది ఇది అనుకున్న టైంలో అంతకే మళ్ళీ అరే ఆ సీతమ్మ వారు ఏమైందో ఆ థాట్. సో ఇదంతా ఇట్స్ నాట్ ఈజీ టు రైట్. అక్కడ అంటే కీపింగ్ అసైడ్ ద థాట్ దట్ ఇట్ కుడ్ బి డిఫికల్ట్ టు రైట్ ఆర్ ఛాలెంజింగ్ ఏదైనా కానీ అది పక్కకు పెడితే, అంటే people who seek proof in these kind of things, I mean, first of all, okay, yeah, you must not believe what you haven't really witnessed. In that case, see, most of the people have also not witnessed 2 generations before them. That does not mean that they didn't exist and kada. You have heard of them from somebody older. Endukante aa rojullo video levu, photo levu ippudu unnatlu. So how do you know that they existed? And yeah, there's only way to write, and it is through manuscripts or it is through history. And do you know that your great grandfather was somebody? We don't remember. We have to believe it. We you don't have to. Nannu adagantera, you don't have to believe it telsa. If you actually try to at least read, అంటే తెలుసు రీడ్ అని కూడా అని చెప్పనరా, రామాయణ్ వినడానికి ట్రై చేస్తే యూ అండర్స్టాండ్ ఇట్స్ ట్రూ రా అని చెప్పేసి. అంటే ఒక్కసారి ప్రాపర్గా నేను చెప్పాను కదా, అంటే నేను ఎలా విన్నానంటే మా అమ్మ పెట్టేదన్నమాట. అంటే దాని ముందు కొంచెం నాకు ఇవి బాగా వినడం అవన్నీ ఐడియా ఉంది, కానీ ప్రాపర్గా రామాయణ్ అంటే మనకి యాక్చువల్గా రామాయణ్ అంటే రావణాసురుని రాముడు చంపాడు, సీతాదేవిని తెచ్చుకున్నాడు, వాళ్ళు పట్టాభిషేకం అయింది. ఇది కాదురా రామాయణ్ అసలు. దిస్ ఈజ్ నాట్ రామాయణ్. ఇది కూడా రామాయణ్. రామాయణ్ ఈజ్ ద మోస్ట్ సింపుల్, రామాయణ్ ఈజ్ ద మోస్ట్ కాంప్లెక్స్ ఇఫ్ యూ గో టు డెప్త్. ఓకే, జస్ట్ లైక్ భగవద్గీత. ఐ మీన్ రామాయణ్ ఈజ్ ఈవెన్ మోర్ సింప్లర్. సింపుల్గా రాముడు అనే ఒక రాజు ఉండేవాడు, తండ్రి మాట కోసం వనవాసంకి వెళ్ళాడు, వనవాసంలో ఇది జరిగింది, ఈ సో అండ్ సో కథలు జరిగినాయి. దాని తర్వాత రావణాసురుడు అనే రాక్షసుడిని చంపాడు, రాజ్యంకి వచ్చాడు, ఆల్ హ్యాపీ అన్నట్టు అలా చెప్తారు. అలా వింటే అసలు నీకు రామాయణం తెలియదు అంటే, నేను రాముడి గురించి తెలుసుకోకపోతే ఐ థింక్ దట్స్ నో పాయింట్. అసలు అలా వింటే తెలుస్తుంది. ఇప్పుడు నేను వింటే మా అమ్మ పెట్టేది, దిస్ ఈజ్ వేర్ పేరెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. పేరెంట్స్ ఇప్పుడు మా అమ్మ పెట్టింది కాబట్టి తెలిసింది, లేదా మా అమ్మమ్మ రామాయణం గురించి మాట్లాడేది కాబట్టి తెలిసింది, లేదా మన వాళ్ళందరూ టీచ్ చేశారు. ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత ఘోరంగా అయిపోయిందంటే, దీస్ క్యారెక్టర్స్ హ్యావ్ నథింగ్ టు డూ విత్ రిలీజన్. దీస్ క్యారెక్టర్స్ హ్యావ్ నథింగ్ టు డూ విత్ రిలీజన్. హనుమ, రామ, అంటే ఇండీడ్
దెర్ వాజ్ నో రిలీజన్ దెన్. రియలీ వాట్ డూ యూ థింక్? నువ్వేమంటావు సూర్య? ఎడ్యుకేషన్ సిస్టంలో వీళ్ళని పెట్టకపోవడం, ఈ కథల్ని పెట్టకపోవడం దౌర్భాగ్యం రా నన్ను అడిగితే. నిజంగా చెప్తున్నా. లేదు అంటే చూడు, ఎందుకో చెప్పనా నీకు, సింపుల్. ఫస్ట్ మనం తెలుసుకోకపోతే ఇవి క్యారెక్టర్స్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యారెక్టర్స్ హిందూయిజంకి సంబంధించినవి కావంట నేను. ఈ క్యారెక్టర్స్ వరల్డ్ క్లాస్ అనమాట. నిజం. వరల్డ్ ఈజ్ అప్రిషియేటింగ్ ఇట్. ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు వరల్డ్ తెలుసుకున్న వాళ్ళందరూ బాగానే ఉన్నారు సూర్య. రామాయణ్ జపాన్లో తెలుసుకొని ఐ థింక్ జపనీస్ యానిమే గాట్ ఇన్స్పైర్డ్ అ లాట్ ఫస్ట్. ఎందుకంటే వీళ్ళందరికీ నువ్వు ఆలోచించు, స్టార్టింగ్లో ఈ బాణాలు ఇవన్నీ ఎలా తెలుసు అసలు వీళ్ళకి? ఇప్పుడు నన్ను అడిగితే చాలా పాతగా నీకు తెలుసా, రామాయణ్ మన ఇండియాలోనే కాదు, ఇట్ ఈస్ హిస్టరీ ఆఫ్ బంగ్లాదేశ్. బంగ్లాదేశ్, ఇట్ ఈస్ హిస్టరీ ఆఫ్ బంగ్లాదేశ్ ఆల్సో ఆబ్వియస్లీ. ఇట్ ఈస్ థాయిలాండ్ హిస్టరీలో ఉంటుంది రామాయణ్. ఏషియాలో కొన్ని 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 ప్లేసెస్లో ఉంటుంది. ఆల్ ఓవర్ ఏషియా అండ్ ఆల్ దీస్ ప్లేసెస్ చాలా మటుకు తెలుసు. బట్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ దాట్. లేదు యాక్చువల్లీ ఇఫ్ యు ఆర్ a person called Dr. Nilesh Oak అని. So he spoke in one of the podcasts with Ranveer Alabadia అనమాట. And he spoke very well. ఆయన 3 times వచ్చారన్నమాట ఆ షోకి, and he spoke 3 times. 2 times he speaks about Ramayana and 1 time he speaks about Mahabharata అనమాట. ఎక్సలెంట్ పాడ్కాస్ట్ అనమాట. అంటే he sorts of sheds light onto the world at that time. So in today's Egypt, they were worshipping a king in that time, and they asked him, who is this? Matal atla, because he's an archaeologist and he's a writer, he's a lot of things anamata. He's a historian and all those. Dr. Nilesh Oka, he was mentioning anamata. So that king's name, he's ante in today's Egypt anamata. So in that king's name at that time was Ramesses anta. And he was similar to how Rama is described in Valmiki Ramayana. It's similar, but chudu, I feel like these stories have links and matter. Yeah, it's just that you need to have a broader perspective, a broad mind to understand and imagine that this is a possibility. And it's not about a religion and what it is about that person or the life that he lived, the way of life that Rama lived, which we must really appreciate and learn a lot from. అంటే చూడు, ఇప్పుడు నేను ఐఎమ్ నాట్ సేయింగ్, నన్ను అడిగితే అప్రిషియేషన్ కాకుండా ప్రే ఇస్ రైట్ వర్డ్ ఏమో. ఎందుకంటే అంటే సి మై వే ఆఫ్ అప్రిషియేషన్ ఇస్ లైక్ దట్. అంటే చూడు, ఏమోలే ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడాలంటే మళ్ళీ మనకి వేరే టాంజెంట్ ఓపెన్ అయిపోతుంది. ఐ డోంట్ వాంట్ దట్ ఓపెనింగ్ అప్ అనమాట. అంటే ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ రిలీజన్, వాట్ ఈస్ రిలీజన్ ఇన్ యువర్ పర్స్పెక్టివ్? Oh, that's a good one. If I ask you, అంటే అదే వేరే టాంజెంట్ ఓపెన్ అయిపోతుంది మళ్ళీ. అందుకు నేను ఐ విల్ కట్ యూ షార్ట్ ఆల్సో ఇన్ బిట్వీన్. See, నన్ను అడిగితే అరబ్ ప్లేసెస్, no, ఆన్సర్ ద క్వశ్చన్ అంటున్నా. లిజన్ రా, there is a reason. అరబ్ ప్లేసెస్లో there was someone who had to bring light అన్నట్టు. It's religion doesn't start in name of religion, Surya. It just starts in the name of good message, fellowship, good message. Okay, ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ప్రాఫెట్ మొహమ్మద్ పీస్ బి అపాన్ హిమ్, ఆయన వచ్చేసి వర్డ్ని స్ప్రెడ్ చేశాడు. అండ్ హీ వాజ్ సో గుడ్ అట్ ఇట్. అండ్ హీ వాజ్ జస్ట్ మేకింగ్ షూర్ ఆయన సెల్ఫ్లెస్గా ఉండడానికి ట్రై చేశారు ఈ విషయంలో. అంటే నా ఎప్పుడు పూజ చేయకండి, నాకు చేయకండి, ఎందుకంటే దిస్ ఇస్ నాట్ మీ, ఇట్స్ ప్రే టు అల్లా, ఫేర్. అండ్ ఆల్సో ఆయన ఇంకొకటి ఏం చెప్పారంటే, నాకు ఒక ఈవెంట్ నచ్చేది ఏంటంటే, ఆయన ఖర్జూర వృక్షం కింద చెప్పేవారు అనమాట, ప్రీచింగ్ చేశారు. ఈ ఖర్జూర వృక్షం తీసేయండి అని చెప్తాడు అనమాట. ఈ ఖర్జూర వృక్షం తీసేయండి అంటే ఎందుకు తీసేయాలి అంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు దీనికి పూజిస్తారు, నాకు అలా వద్దు, నాకు మెసేజే ఇంపార్టెంట్. సో దిస్ మెసేజ్ హాస్ బికమ్ ఏ రిలీజన్. జస్ట్ లైక్ ఇప్పుడు ఎలా అయితే జీసస్ క్రైస్ట్ ఉన్నారా, ఆయన కూడా అంతే. బేసికలీ ఆయన కూడా ఒక వర్డ్ మెసేజ్, ఎందుకంటే పీపుల్ ఆర్ లివింగ్ ఎప్పుడెప్పుడైతే ఇప్పుడు కృష్ణుడు చెప్పినట్టు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత,
అభ్యుద్ధానమ ధర్మస్య తదాత్మనాం సృజామ్యహం. అంటే ఎప్పుడెప్పుడైతే ధర్మం తగ్గుతుందో అప్పుడు ఏదో ఒక రకంగా I will come and I will try to guide you. అలా వచ్చిన వాళ్ళే. ఓకే, వీళ్ళందరూ మెసెంజర్స్. సో హిస్టారికల్గా ఎప్పటి నుంచో హిస్టరీలో నిలిచిపోయి ఇలాంటి జనరేషన్స్ని ఇన్స్పైర్ చేసుకుంటూ వస్తున్న స్టోరీ సీతారాం. ఇట్ ఈస్ if you how can you take it as a religion? Don't take it as a religion. No, I'm not saying. ఇప్పుడు ఎలా అయితే నేను ఇప్పుడు ప్రాఫిట్ మొహమ్మద్లో పాజిటివ్ నెగిటివ్ విషయాలు లేవనను. ఇట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. పాజిటివ్ తీసుకో, నెగిటివ్ మనకు అనవసరం, మేబీ వీఆర్ నాట్ ఎనఫ్ సఫిషియంట్ టు థింక్ అబౌట్ ఇట్ అని. జిఎస్ క్రైస్ట్లో కొంతమంది అది అన్నెసరీ. నీకు ఎప్పుడైనా సూర్య నెగిటివ్ పాయింట్ వెతికేవాడు దేనికి ఎత్తుకుతాడు తెలుసా? ఐ వాంట్ ఎ రీజన్, ఐ వాంట్ సమ్ రీజన్ టు నాట్ బిలీవ్ సంథింగ్. ఓన్లీ దెన్ అంటే ఇప్పుడు సిగరెట్ తాగడం లాంటిది ఉందనుకో, ఇప్పుడు మానమన్నాం అనుకో, నేను ఇంకోటి చెప్తాను, ఆ సెలబ్రిటీ వాడెవడో తాగుతున్నాడు అదేంటి అని. సో ఐ విల్ ఫైండ్ ఎ రీజన్ టు డూ దట్. అర్థమైందా? సో జస్ట్ లైక్ దిస్. ఇప్పుడు రాముడికి హిందూయిజంకి సంబంధమే లేదు అసలు. కానీ స్టిల్ వాట్ ఈస్ ద వై ఆర్ యూ కంటైనింగ్ హిమ్ టు రిలీజన్ అంట. రాముడనే కాదు, ఈ క్యారెక్టర్స్కి రిలీజన్ సంబంధం లేదు. దీస్ ఆర్ గ్రేట్ క్యారెక్టర్స్ ఎనీవే. అసలు గ్రేట్ క్యారెక్టర్స్ అడిగితే గ్రేటెస్ట్ క్యారెక్టర్స్ లక్ష్మణ్ ఎవరు రాయ్, అసలు ఎవరు తక్కువ అసలు అందరు ఎక్కువే, ఎవరికి వాళ్ళు. భరతుడు వామ్మో, హీ హ్యాస్ ఎ గ్రేట్ ప్లేస్. అసలు భరతుడు ఆయన ఎవరు తక్కువ అసలు. See, my point is to be able to understand that I want to understand your take on certain faith anamata, on a certain religion. What in your opinion is a religion in general? Simple question. If I have to say one word about religion, any religion, Yeah, it's just a way for a person to become good or better. a way of life. Way of life. Fair enough. నాకు కూడా అదే థాట్ అనమాట. అంటే ఎనీబడి హూ ట్రైస్ టు టాక్ మీ అవుట్ ఆఫ్ దిస్ థాట్, see, ఐఎమ్ ఓపెన్ టు హ్యావ్ అ డిస్కషన్ విత్ సంబడి ఇఫ్ దే ఆర్ రెడీ టు లిసన్ టు అనమాట. ఓన్లీ మాట్లాడడమే కాదు, దే షుడ్ బి రెడీ టు లిసన్ టు. వాళ్ళు వినకుండా ఓన్లీ మాట్లాడాలి నేను అనుకుంటే ఓకే, దెన్ పర్హాప్స్ ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ దిస్ కాన్వర్సేషన్ అని నేను కట్ చేసేస్తాను. చాలామంది ఏంటంటే రిలీజన్ అంటే I feel like they don't really understand that part matter yet. So maybe they are still on the verge of understanding what actually it means. And it's not just Sikh or Jain, Buddhist, Hindu, Christianity, Islam, lekapothe Judaism, even agani, it's not one thing anamata. It's just ways of lives of different people trying to live their life, and they have their beliefs. Good for them. But I am a strong believer that no religion tells that, hey, you must hurt somebody. They don't say that. All the religions only teach you peaceful things anamata. It is the people who are manipulating those thoughts to believe that these could be for this purpose. All religions are good అని నేను ఒప్పుకుంటా. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఎందుకు ఇలా వీళ్ళని హిందూ గాడ్స్గా ట్రీట్ చేయడం ఇలాంటివి వచ్చినాయంటే సూర్య, క్రిస్టియానిటీ వాళ్ళు ఏం చెప్తాడంటే జీసస్ తప్ప ఇంకా ఎవరిని నమ్మద్దు అంటాడు. ఓకే, ఇది ఇక్కడ వీళ్ళు అండర్స్టాండ్ చేసుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటి తెలుసా? దోస్ పీపుల్ హూ రోట్ బైబుల్ వర్ డిసైపుల్స్ ఆఫ్ జీసస్. డిసైపుల్ అనేవాడు గురువు యందు అట్లనే ఉంటాడు. అండ్ నేను చెప్తే ఇప్పుడు శంకరాచార్యులు వారు ఉన్నారా, ఆయనకి శిష్యులు ఉంటారు. శిష్యులు ఎలా చెప్తారు జనాలకి? గురువు ఈయనే వే అంటే ఆయన ఏదో చెప్పారనుకో, రాశారనుకో, బట్ ద యాక్చువల్ మెసేజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, వెరీ గుడ్ మెసేజ్. జీసస్ ఈజ్ ద ఓన్లీ వే అని చెప్తే ఆయన అక్కడ ఆ డిసైపుల్కి ఉన్న భక్తి అలాంటిది, దట్ ఈస్ గుడ్ ఫర్ దెమ్. అయితే జీసస్ వాజ్ ద ఓన్లీ వే అంటే దాని అర్థం వేరే వాళ్ళందరూ అంటే ఇప్పుడు ఇంత జనరేషన్స్ నడిచినాయి వాళ్ళందరూ లైట్లో లేనట్ట, అట్లా కాదు కదా. సో పీపుల్ డోంట్ ట్రై టు అండర్స్టాండ్ ద యాక్చువల్ మీనింగ్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఇప్పుడు అర్థమైందా నీకు వాట్ ఐమ్ ట్రై టు సే? ఇప్పుడు ఎందుకు క్రిస్టియన్స్కి
క్రిస్టియన్స్ కాంట్ యాక్సెప్ట్ అదర్ గాడ్స్, అంటే లైక్ అదర్ గాడ్స్ కానీ ఇప్పుడు రాముడి గురించి మాట్లాడినప్పుడు కానీ ఓకే మనకెందుకు జీసస్ ఈజ్ ద ఓన్లీ వే కదా అనుకుంటారు. కన్వర్ట్ అయిన వాళ్ళైతే ఇంకా ప్రాబ్లం, మన సైడ్ నుంచి కన్వర్ట్ అయిన వాళ్ళైతే వరస్ట్లే, ఇంకా ప్రసాద్ తినకుండా అది చేయకుండా అదే చెప్పా కదా, మీకు తెలిసిందే కదా. సో దాని గురించి పక్కన పెడితే ఇక్కడ ప్రాఫిట్ మొహమ్మద్ విషయంలో ఏంటంటే అల్లా ఒక్కవే. మన హిందూ ధర్మంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రిలీజన్స్ ఏమీ రాకముందే ఉన్నాయి. మన సనాతన ధర్మం అనేది అసలు వాళ్ళ టీచింగ్ చూసావా, మళ్ళీ గాడ్ పంపించారనమాట స్వామి వివేకానంద అని వీళ్ళందరినీ. మెసేజ్ ఓకే ఇన్ని రిలీజన్స్ జరిగినాయి కాబట్టి ఒక మంచి మెసేజ్ ఇచ్చే వాళ్ళు ఉండాలని. స్వామి వివేకానంద మన హిందూయిజంని రిప్రజెంట్ చేశారు ఆయన. ఐ థింక్ ఈజ్ ఓన్లీ రిప్రజెంటేటివ్ అంటే యాక్చువల్గా వరల్డ్ క్లాస్లో తెలిసిన వాళ్ళు. ఆయన ఏం చెప్పారు, ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్ బీ ఎ గుడ్ క్రిస్టియన్, ఇఫ్ యు ఆర్ ఎ ముస్లిం బీ ఎ గుడ్ ముస్లిం, సింపుల్. అన్ని గాడ్స్ ఒకటే. రామకృష్ణ పరమహంస గారి మెసేజ్ చూడరు, అన్ని రిలీజన్స్ ఒకే గాడ్, ఇట్స్ లైక్ ఇట్స్ జస్ట్ లైక్ రివర్స్, దే ఆల్ ఫ్లో ఇన్ టు ఓషన్ కదా, అంతే అంటారు. అది ఈ లెవెల్ ఆఫ్ థాట్ క్రిస్టియానిటీలో ఇంకా ఇస్లాంలో కనిపించదు మనకి. ఏ క్రిస్టియన్ ప్రీచర్, ఏ ఇస్లాం ప్రీచర్ నేను చూడలేదు తెలుసా, అన్ని రిలీజన్స్ ఒకటే, అన్ని రిలీజన్స్ గాడ్కి రీచ్ అవుతాయని. ఇది చెప్తే జనాలకి అప్పుడు అర్థమవుతుంది, అప్పుడు జనాలకి దే విల్ గెట్ ఎన్లైటెడ్. అరే ఇదిరా వే అనేసి కదా. అన్ఫార్చునేట్లీ రా సూర్య, నేనేమి నాకు రిలీజన్ నో కదా, ఐ రెస్పెక్ట్ బైబిల్, ఐ రెస్పెక్ట్ ఖురాన్, ఎందుకంటే దోస్ ఆర్ ఆల్ ఆర్ గ్రేట్ థింగ్స్. కానీ ఎప్పుడైతే నువ్వు అరే అన్ని మతాల్లో ఒక్కదానికే వెళ్తాయి, అన్నీ వేసేరా అని చెప్తే అది బాగుందా? సింపుల్, ఇక్కడే అర్థం అట్లా. ఇక మన ఈ ఇస్లాం వాడేమో అల్లా ఒకటే వే, మిగతా వాళ్ళందరూ నరకానికి వెళ్తాడంటారు. ఐఎమ్ నాట్ జోకింగ్, దిస్ ఇస్ ట్రూ. ఐ డోంట్ వాంట్ టు టాక్ ఆనెస్ట్ అనమాట. ఐ డోంట్ వాంట్ బటర్ కోట్ షుగర్ కోట్ ఎవ్రీథింగ్. క్రిస్టియానిటీ వాడు జీసస్ ఒకటే వే అంటాడు. ఇక్కడ లిటరల్గా ఉన్నాయిరా, నేను చూశాను, నేను చదివాను కూడా. ఓకే, దాన్ని ఒక్కదాన్ని పట్టుకొని వీళ్ళు ఉంటారనమాట. ఓకే ఇంకెందుకు రాముడి గురించి ఎందుకు వినాలి, లేదంటే హనుమంతుడి గురించి ఎందుకు వినాలి? అరే సరేరా భయ్, భగవద్గీత, అరే భగవద్గీత లాంటి నాలెడ్జ్ బుక్ నువ్వు రిలీజన్లోకి తీసుకొచ్చావంటే అంత గ్రేట్ బుక్ అనమాట, నాలెడ్జ్, బుక్ ఆఫ్ నాలెడ్జ్. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. సో హనుమంతుడిలాగా ఇక్కడ మనం యాక్సెప్ట్ చేసి థింగ్స్ని అంటే ఒక ఇంపార్టెన్స్ తెలుసుకునేటప్పుడు అంతే శ్రద్ధగా, ఆయన ఎంత శ్రద్ధగా ఉంటారో వినేటప్పుడు అలా